అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద దేఖ్ లేంగే సాంగ్ ఫ్రమ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు అండ్ శ్రీలీల గారు రివ్యూలు కానీ తక్కువ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా దేఖ్ లేంగే సాంగ్ గురించి చెప్పాలంటే, సాంగ్ అయితే బేసిక్గా అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. అంటే అంటే ఒక ఒక ఉద్యమం లాగా. అంటే బేసిక్గా హరీష్ శంకర్ గారు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఎంత బాగా వీలైతే అంత బాగా, ఎంత వీలైతే అంత బాగా ఐ క్యాచీగా, అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యాన్స్కి కన్నుల పండగ అన్నట్టుగా, అండ్ జనరల్గా కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే వాళ్ళకో, లేదంటే జనరల్గా మూవీ లవర్స్కో, అంటే ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ వస్తున్న వాళ్ళకో, లేదంటే ఈ పొలిటికల్గా అభిమానించే వాళ్ళకు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఏంటంటే అందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ అంటే డ్యాన్స్ కాదు, డ్యాన్స్ ఫీస్ట్ కాదు, డ్యాన్స్ ఫెస్టివల్ ఇవ్వాలనుకున్నారు. అంటే డ్యాన్స్తో ఒక పండగ లాంటిది ఇవ్వాలనుకున్నారు. అది క్లియర్గా అర్థమవుతుంది అక్కడ. అంటే బేసిక్గా పవన్ కళ్యాణ్ గారి నుంచి మనం ఆ స్వాగ్ని కానీ, ఆ కైండ్ ఆఫ్ మూవ్స్ని కానీ, అంటే డ్యాన్స్లో నేను అంటుంది ఈ మధ్య కాలంలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. జనరల్గా ఆయన యాక్షన్లో ఉండే స్వాగ్ అది వేరు, బట్ డ్యాన్స్లో మటుకు ఈ లెవెల్ ఆఫ్ స్వాగ్ అయితే మాత్రం రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కడా చూడలేదు. అండ్ మనకి అంత ఎక్స్పెక్టేషన్ కూడా లేదు రీసెంట్ టైమ్స్లో. ఎందుకంటే ఇక ఆ జోనర్ మారిపోతోంది, అండ్ ఆయన తీసే సినిమాలు కూడా తగ్గిపోతున్నాయి. అండ్ దీని తర్వాత మరి సినిమాలు వస్తాయో లేదో, ఎన్ని వస్తాయో ఏం ఐడియా లేదు. సో అందువల్ల ఏంటంటే ఈ ఎక్స్పెక్టేషన్ కూడా లేదు. బట్ అలాంటి టైంలో సడన్గా ఒక బ్యాంగర్ వదిలేరబ్బా. అసలు నిజంగా చెప్తారా, పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చూస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అసలు మొత్తం అంతా. అసలు మీకు హైలైట్ చెప్పను, ఒక స్టేజ్కి వచ్చేసరికి, ఒక పర్టిక్యులర్ బిట్కి వచ్చేసరికి పాట ఎండింగ్లో ఒక స్టెప్ ఉంది. బేసిక్గా శ్రీలీల చాలా మంచి డ్యాన్సరు. ఇక ఆవిడకి వచ్చే క్యారెక్టర్లు, ఆవిడ చేసే యాక్టింగు అవంతా కొంచెం రొటీన్గా అనిపించిన, ఆవిడ మనకు కొంచెం మొనాటనెస్ అయిపోయినప్పటికీ కూడా డ్యాన్స్ పరంగా ఆవిడ చాలా మంచి డ్యాన్సరు, అందులో నో డౌట్ కదా. అయితే ఒక స్టెప్కి వచ్చేసరికి లాస్ట్లో పాట ఎండింగ్లో ఇంకొంచెం ఉందనగా ఆవిడ బేసిక్గా ఇంక పవన్ కళ్యాణ్ గారి స్టెప్ వేస్తుంటే ఆయన్ని చూస్తూ నవ్వుతూ ఆవిడ ఏంటంటే కొంచెం ఏదో మెస్మరైజ్ అయిపోయినట్టుగా ఆవిడ ఒక సెకండ్ డిలే చేసింది స్టెప్, ఆవిడ స్టెప్. సో బేసిక్గా అక్కడ పవన్ కళ్యాణ్ గారు డామినేట్ చేసినట్టు అయిపోయింది శ్రీలీల గారిని. అంటే ఆ లెవెల్లో ఉంది ఈ పాట, అందులో పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్. అది బేసిక్గా మళ్ళీ శ్రీలీల గారు అది మరి ఇంటెన్షనల్గా చేశారా, అంటే ముందే అనుకొని చేసిందా డైరెక్టర్ చెబితే, లేదంటే ఇంకా ఆ టైంకి పవన్ కళ్యాణ్ గారి గ్రేసు స్వాగ్ అది చూసి మేబీ ఆవిడ కూడా మెస్మరైజ్ అయిపోయి మరి ఆవిడ అట్లా ఒక సెకండ్ అట్లా చూసి నవ్వి ఆ తర్వాత స్టెప్ కంటిన్యూ చేసింది ఆవిడ. సో దానివల్ల ఒక సెకండ్ డిలే వచ్చి పర్ఫెక్ట్ సింక్లోనేమో పవన్ కళ్యాణ్ గారి స్టెప్ ఉంది, ఒక సెకండ్ డిలేలో శ్రీలీల గారి స్టెప్ ఉంది అక్కడ వచ్చిన లిరిక్స్కి వాటికి కూడా. సో అది అంత డామినేట్ చేసినట్టు అయిపోయింది. సో ఆ లెవెల్లో ఉందబ్బా పాటలో పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్. నిజంగా అసలు నేను మిస్ అయ్యాను. అంటే నిన్న కొంచెం అది ఏమో నేను కొంచెం వేరే పనుల మధ్య, వేరే టెన్షన్ల మధ్య తిరుగుతున్నాను. సో దానివల్ల నాకు కొంచెం ఆ అప్డేట్ మిస్ అయ్యాను నేను. అది ఆ టైంకి వస్తుందని మర్చిపోయాను, అన్నీ మర్చిపోయాను. ఇవాళ పొద్దున చూసి ఇంక పనులన్నీ ఫినిష్ చేసుకొని వచ్చి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నా. అసలు నెక్స్ట్ లెవెల్ అసలు పాట అయితే మాత్రం. అండ్ లిరిక్స్ కూడా గుడ్, బాగానే ఉన్నాయి. అండ్ పాట కూడా బాగానే ఉంది, మ్యూజిక్ పరంగా బాగానే ఉంది. లిరిక్స్ మేబీ ఏమో అంటే ఆ ట్యూన్కి తగ్గట్టుగా రాశారు, కానీ ఏమో ఇంకొంచెం బెటర్ ట్యూన్ ఏమైనా పడొచ్చేమో అనిపించింది నాకైతే. మేబీ అంటే ఇప్పుడు ఇది బాగానే ఉంది కానీ ఒక 80% బాగున్న ఫీల్ వచ్చింది తప్ప ఎక్కడో 20% ఎక్కడో
అంటే ఇంతకుముందు మనం పవన్ కళ్యాణ్ గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారు వీళ్ళ కాంబోలో విన్న కొన్ని పాటల తాలూకా హై ఏదైతే ఉంటుందో వాటిని ఇదంతలా మ్యాచ్ చేయలేకపోయింది అనిపించింది. బట్ పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ ఉండడం వల్ల, అది కూడా మంచి కొరియోగ్రఫీ ఉండడం వల్ల అది నెక్స్ట్ లెవెల్ అయిపోయింది. కానీ జనరల్గా అయితే మటుకు పాట పరంగా, మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఎక్కడో చిన్నది తగ్గిన ఫీలింగ్ అయితే ఉంది నాకు ఇప్పటికీ కూడా. సో అది సిచ్యువేషన్. మరి చూడాలి మరి ఫర్దర్గా వచ్చే పాటలు అవన్నీ మరి ఎలా ఉంటాయి ఏంటనేది. ఇది కూడా బేసిక్గా నెక్స్ట్ ఇయర్ మార్చే రిలీజ్ అంటున్నారు. మార్చ్ ఫస్ట్ వీక్ రిలీజ్ అంటున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ కూడా. ఉస్తాద్ భగత్ సింగ్ మార్చ్ ఫస్ట్ వీక్ రిలీజ్, మార్చ్ థర్డ్ వీక్ వచ్చి టాక్సిక్ అండ్ దురంధర్ 2, మార్చ్ ఫోర్త్ వీక్ వచ్చి పెద్ది. సో మార్చ్ విల్ బి లైక్ ఐ ఫీస్ట్ ఫర్ మూవీ లవర్స్. ఇంకా అట్లా ఉంటుంది సిచ్యువేషన్ నాకు తెలిసి. లెట్స్ సీ, చూడాలి మరి ఇంకా ఏంటి సిచ్యువేషన్ అనేది. సో బట్ ఓవరాల్గా ఇదైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫినామినల్ అని చెప్పొచ్చు. సో పాట అయితే మాత్రం, బట్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ అండ్ గ్రేస్ అండ్ ఎవ్రీథింగ్. సో హరీష్ శంకర్ గారు బేసిక్గా బాగా జస్టిఫై చేస్తున్నారు. అంటే ఆయనకు ఒక ఛాన్స్ దొరికినట్టే. అండ్ బేసిక్గా ఈ మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలు అట్లా డమాలు అన్న తర్వాత డెఫినెట్గా అది కొంచెం పెద్ద ఆపర్చునిటీ కదా. మరి అట్లాంటి దాన్ని బాగా యూస్ చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి, క్యాష్ చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారు కదా. సో దానికి తగ్గట్టు ఆయన ముందుకెళ్తున్నారు అనిపిస్తోంది. ఇంకా ఆ టైంకి బేసిక్గా ఈ సినిమా కూడా చాలా బాగా హైప్ బిల్డ్ అయ్యే అవకాశాలు చాలా గట్టిగా కనబడుతున్నాయి, లైక్ సిమిలర్ టు ఓజీ. సో మరి చూడాలి ఏంటి సిచ్యువేషన్ అనేది. పాట అయితే మాత్రం బాగా అనిపించింది. బట్ అదే ఆ ట్యూను లిరిక్స్ పరంగా ఒక 20% ఎక్కడ వచ్చిన డిసప్పాయింట్మెంట్ ఉంది. బట్ పవన్ కళ్యాణ్ గారు మొత్తం అడ్డేశారు. అంటే ఇంకా ఏమి కనబడకుండా చేశారనమాట. మబ్బులు కమ్మిన ఆకాశం అన్నట్టు ఇంకా మొత్తం ఆకాశం, అంటే ఆ చిన్న చిన్న డిసప్పాయింట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అసలు ఏం కనబడనీయకుండా మొత్తం ఇంకా పవన్ కళ్యాణ్ గారు వచ్చి, ఇక చూడు నా స్టెప్ చూడు, నీకు పాట అవసరమా, నా స్టెప్ చూడు, నీకు లిరిక్ అవసరమా, నా డ్యాన్స్ చూడు, నీకు ఆ ట్యూన్ అవసరమా, నా గ్రేస్ చూడు, నీకు అవన్నీ అవసరమా ఇప్పుడు అన్నట్టే ఉంది మొత్తం. అంటే అసలు ఆ లెవెల్లో ఉంది మొత్తం అంతా. అంటే మొత్తం ఓ బకెట్లో అనిపిస్తున్న వెంటనే షిఫ్ట్ అయిపోతుంది. ఆ లెవెల్లో ఉంది మొత్తం వైబ్ అంతా కూడా పాట అయితే మాత్రం. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. సో నెక్స్ట్ లెవెల్ ఉంది, అదైతే మాత్రం క్లియర్గా చెప్పొచ్చు. పాట ఓవరాల్గా ఒక ఐ ఫీస్ట్ కూడా కాదు, ఇది ఐ ఫెస్టివల్, కన్నుల పండగ. సో అది క్లియర్గా అనిపించింది. అండ్ వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ సాంగ్స్ అండ్ వెయిటింగ్ ఫర్ ద మూవీ రిలీజ్. చూద్దాం మరి ఎప్పుడు రిలీజ్ అవుతుందో. ఈ మార్చ్ ఒకటి బిగినింగ్ కాకపోతే ఏప్రిల్ బిగినింగ్ వస్తుంది. ఏప్రిల్ సెకండ్ వీక్లో ఎట్లా రిలీజ్ చేసుకుంటారు. ఇంకా కొంచెం అటు ఇటుగా ఈ పెద్దకి 14 రోజులు డేట్లు వదిలేసి 2 వారాలు వదిలేసి ఇంకా తర్వాత రిలీజ్ చేసుకుంటారు. మైట్ బి ఎలాగైనా ఫైన్ అండ్ గుడ్ కదా. సో లెట్స్ సీ, చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. సో దాట్స్ ఇట్ గైస్. పాట అయితే నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ అభిప్రాయాన్ని. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్సో మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.